హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇది బాధాకరమైనటువంటి న్యూస్. అసలు నేను ఇది నమ్మలా. ఫస్ట్ థింగ్ అయితే ఇది ఏదైతే ఉందో ఫేక్ అయి ఉంటుంది, ఇది ఏదైతే ఉందో రోమర్ అయి ఉంటుంది. ఇంకా కొన్ని రోజుల్లో పెట్టుకొని ఈ టైంలో ఇలాంటి న్యూస్ ఎందుకు సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పి ఫస్ట్ బాధ అనిపించింది. ఫస్ట్ ట్విట్టర్లో ట్రెండ్ అయిందనమాట, ఇది పోస్ట్పోన్ అవుతుందని. నేను రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఈ విధంగా ట్వీట్స్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారు అంటే, అన్న నువ్వు ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికి చాలా సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ 17వ సినిమానే ఇంకా రాలేదు. RC-17 కదా ఇప్పుడు ఈ పెద్ద సినిమా, 17వ సినిమానే ఇంకా రాలేదు. ఇంకా RC-20 ఎప్పుడు వస్తుంది, RC-25 ఎప్పుడు వస్తుంది? నీ కెరియర్ అయిపోయే లోపల కనీసం 20-25 సినిమాలు తీస్తావు అన్న అని చెప్పి రామ్ చరణ్ ఫ్యాన్సే ట్విట్టర్లో సాడ్గా పోస్ట్ వేస్తున్నారు అనమాట. చూసి కొంచెం షాక్ అయినా, ఏంద్రా ఇది నిజమేనా అని చెప్పి మ్యాక్సిమం సెర్చ్ చేసేటటువంటి ప్రయత్నం చేశా. 100% నిజమే అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. యాస్ నేను మాట్లాడేది ఏంటి అని చెప్పి మీకైతే ఈ పాటికి పిచ్చ క్లారిటీ వచ్చేసిన అలా పెద్ద సినిమా ఏదైతే ఉందో ఈ April 30న రిలీజ్ అవ్వాల్సి ఉందన్నమాట. కానీ ఆ సినిమా ఏదైతే ఉందో 100% పోస్ట్పోన్ అనేటటువంటి వార్తలు గట్టిగా వినపడుతున్నాయి. సో నేను మూవీ టీం చెప్పేది ఏంటంటే, మీరు పోస్ట్పోన్ చేస్తున్నారా, పోస్ట్పోన్ చేస్తున్నాం అనేటటువంటి విషయాన్ని మాకు చెప్పండి. పోనీ చెయ్యట్లేదా, ఇవన్నీ ఫేక్, ఇవన్నీ రూమర్స్, చెప్పినటువంటి డేట్కి రిలీజ్ చేస్తాం అనేటటువంటి విషయాన్నన్నా చెప్పండి. ఏది చెప్పకుండా ఏదో కుట్టినట్టు అన్నీ మూసుకొని ఉంటే మేము ఏమీ అర్థం చేసుకోవాలి అనేటటువంటిది నాకే అర్థం కావట్లేదు అనమాట. సీరియస్లీ ఇది మరి నిజమా అబద్ధమా, ఎందుకు పోస్ట్పోన్ అవుతుంది, పోస్ట్పోన్ అయితే ఎప్పుడు రిలీజ్ అయితే అనేటటువంటిది డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే మొత్తం చూడండి, మీకే క్లారిటీ వస్తుంది అనమాట. ఫస్ట్ థింగ్, పోస్ట్పోన్ అనేటటువంటి డౌట్ నాకు చాలా రోజుల క్రితం వచ్చిందనమాట. ఎందుకంటే సినిమా ఒక నెల రోజుల్లో రిలీజ్ ఉంది, నెల రోజుల్లో రిలీజ్ ఉంది అని అనగానే టీజర్ని రిలీజ్ చేయాలి, అవునా కదా? ఇప్పుడు టీజర్ ఎప్పుడు వస్తుంది? సినిమా ఒక 1 month బిఫోర్ రిలీజ్ అవుతుంది అంటే టీజర్ వస్తుంది. ఒక 10 days 15 days ముందు ట్రయల్ వస్తుంది. ఇంకేమన్నా సాంగ్స్ అయ్యి ఉంటే ఆ 10 days గ్యాప్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది, సాంగ్ ఈవెంట్ లాంటిది కండక్ట్ చేసి వాళ్ళైతే రిలీజ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో సినిమా నెల రోజుల్లో రిలీజ్ అవుతుంది. ఈ 27th చూసుకున్నట్లయితే మన రామ్ చరణ్ బర్త్డే ఉంది, అప్పుడు ఖచ్చితంగా టీజర్ దింపుతారు అనేటటువంటిది నేనైతే అనుకున్నా. కానీ టీజర్నే దింపలేదు, మళ్ళీ గ్లిమ్స్నే దింపారు. గ్లిమ్స్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఫస్ట్ వదిలేరు, అది వదలటమే కాకుండా ఇంకో గ్లిమ్స్ వదిలేరు. ఎక్కడో కొడతంద్రా సేనా అని చెప్పి నేనైతే అనుకున్నాను అనమాట. ఆ రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్లో కూడా శివన్న విలన్ అన్నారు, శివన్నను చూపించలేదు, మున్నాను చూపించలేదు, జాన్వీ కపూర్ని చూపించలేదు. ఫస్ట్ గ్లిమ్స్లో ఎవరిని చూపించలేదు, సెకండ్ రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్లో కూడా ఎవరిని చూపించలేదు. కనీసం సాంగ్కు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి హింట్ ఇవ్వలేదు. కనీసం నిమిషంన్నర టీజర్ రిలీజ్ చేయాల్సి 40 సెకండ్ల గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. అది కూడా మన రామ్ చరణ్ అన్న బాడీని చూపించారు. సో చాలామంది మ్యూజిక్ దబ్బేసింది, ఓన్లీ రామ్ చరణ్ అన్నే కనపడుతుండో ఇంకెవరు కనపడలేదు, అది ఇది అని చెప్పి కామెంట్ చేసినప్పటికీ ఏమోలే సినిమా రిలీజ్ అయింది కదా, సో ఇప్పుడు ఎందుకు మొత్తం మనకు పెట్టడం అని చెప్పి ట్రైలర్ కోసం, టీజర్స్ కోసం ఇంకేమన్నా దాపెట్టారేమో, జస్ట్ బర్త్డే అని చెప్పి గెంతంతా రిలీజ్ చేశారేమో అని చెప్పి నేను అనుకున్నా. కానీ మళ్ళీ కొట్టింది, డౌట్ అయితే కొట్టింది, ఏదో తేడా కొడుతుంది అనుకున్నా. కానీ ఈ రేంజ్లో తేడా కొట్టింది అని చెప్పి నేనైతే కళ్ళ కూడా అనుకోలేదు అనమాట. సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యిద్దంటే తెలియదు భయ్యా, సినిమా రిలీజ్ అయ్యిద్దా లేదా అనేటటువంటిది నాకు తెలియదు, ఎప్పుడు రిలీజ్ అయ్యిద్ది అనేటటువంటి విషయం కూడా తెలియదు, ఈ ఇయర్లో రిలీజ్ అయ్యిద్దా అనేటటువంటి విషయం కూడా తెలియదు. చాలామంది జూన్ ఆర్ జూలైలో రిలీజ్ చేస్తాం అనేటటువంటి వార్తలు కూడా గట్టిగా వినపడుతున్నాయి. జూన్ ఆర్ జూలైలో ఎట్ట కుదిరిద్ది? జూన్లో చూసుకున్నట్లయితే టాక్సిక్ ఉందన్నమాట, మళ్ళీ టాక్సిక్తో పోటీ ఎందుకని చెప్పి మళ్ళీ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఇంకా ఎప్పుడు వస్తారు అనేటటువంటిది వాళ్ళకే అర్థం కానటువంటి ముచ్చట. మెయిన్ థింగ్, ఎందుకు పోస్ట్పోన్ అయింది అనేటటువంటి డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. చూడండి, ఫస్ట్ చూసుకున్నట్లయితే అన్న కన్నుకి ఇంజురీ అయింది, ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఈ మధ్యన అసలు దిగింది కదా, కారులో నుండి దిగొచ్చి అయ్యప్ప స్వామి మాల్లో అది నడిసొస్తుంటే నాకైతే వీరసింహారెడ్డిలో మన బాలయ్య బాబు గారి ఇంటర్వ్యూ గుర్తొచ్చింది. ఎలా దిగుతుడు స్వాగ్ ఫార్చునర్లో నుండి సిగర్ పట్టుకొని ఆ రేంజ్లో అయితే దిగిండు, ఆ జనాలు ఉరికొచ్చేదైనా సేమ్ యాస్టీస్ దాన్ని అయితే పెట్టేటటువంటి ప్రయత్నం చేసిండు. అక్కడ మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే కన్నుకు గాయం ఉందన్నమాట, ఇంత పెద్ద స్టిక్కర్ అయితే వేయడం జరిగింది. సో అది కొద్దిగా సివియర్ ఇంజురీ అనేటటువంటిది మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఇగో ఎక్కడ పడ్డది, మళ్ళీ ఎక్కడ పడ్డది గాయం, మీరు జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది అనమాట. అయితే దానివల్ల ఏంటంటే అన్న అయితే నేను షూటింగ్కి వస్తా అని చెప్పిందంట, కానీ వద్దు రెస్ట్ తీసుకోండి అని చెప్పి వాళ్ళు బలవంతం ఆల్మోస్ట్ సూచర్స్ లైక్ కుట్లు కూడా పడ్డాయంట. కుట్లు పడ్డాయంటే ఇంకా అర్థం చేసుకునే సిఫిఆర్, దానివల్ల షూటింగ్ కొద్దిగా డీలే అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అనమాట. లైక్ ఇంకా యాక్షన్ సీన్స్ ఉన్నాయంట, కుస్తీ ఫైట్ ఉందంట, కబడ్డీకి సంబంధించిన కొన్ని సీన్స్ ఉన్నాయంట, వాటిని కూడా చిత్రీకరించలేదంట. చిత్రీకరించినప్పటికే ఇంకొద్దిగా క్వాలిటీగా చిత్రీకరించాలి, ఇంకొద్దిగా బెటర్గా చిత్రీకరించాలి, ఇంకొద్దిగా మంచిగా తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో మూవీ టీం కొద్దిగా ఆలోచించే బెస్ట్ క్వాలిటీ కోసం సినిమాని పోస్ట్పోన్ చేస్తున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది.
పోయినసారి చూసుకున్నట్లయితే అసలు సినిమా షూటింగ్ అయిపోయింది, ఇంకేం లేదు బ్యాలెన్స్, టాక్సిక్ ఉంది, ఇప్పుడు మన ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, ఇంకా ఈ టైంలో ఎందుకులే ప్రశాంతంగా ఏప్రిల్ 30కి వద్దాం. ఏప్రిల్ 30 చూసుకున్నట్లయితే ఒక వీక్, తర్వాత వీక్ ఆఫ్ ఉంది, ఆ తర్వాత మంచి హాలిడేస్ ఉన్నాయి, మంచిగా కొట్టుకోవచ్చురా అని చెప్పి వాళ్ళు కూడా అనుకున్నారు. మేడే ఉంది, మేడే అంటే మీ అందరికీ తెలుసు అనమాట, అందరికీ హాలిడే, ఇండియా మొత్తం హాలిడే ఉంటుంది. సో అప్పుడు కూడా గట్టి కలెక్షన్స్ వస్తాయి. హాలిడేస్ మీద గట్టిగా టార్గెట్ చేసి ట్రిగర్ చేసి వదులుతున్నారు అని చెప్పి మనమైతే అనుకున్నాం. కానీ ఆ డేట్న రాకపోవడం అయితే నిజంగా బాధాకరం. నిజానికి ఇది ఫేక్ న్యూస్ అవ్వాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. లైక్ 8 నిమిషాల వీడియో రాంగ్ అయినా పర్లా, నేను 100% అయింది అనేటటువంటి విషయం రాంగ్ అయినా పర్లా, దాని మీద నా మీద ట్రోల్స్ వచ్చినా పర్లా, నేను దానికి బాధపడలే. కానీ సినిమా పోస్ట్ పోన్ అంటేనే చాలా అంటే చాలా హట్టింగ్గా ఉంది భయ్య. ఎందుకంటే నేను బాగా వెయిట్ చేస్తున్నాను అనమాట. చూసుకున్నట్లయితే అప్పుడిప్పుడు పోయిన సంక్రాంతికి 2025 సంక్రాంతిలో చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ లాగా అన్నయ్య మనకు కనపడ్డాడు. అది ఊహించినంత ఇదైతే మనల్ని సాటిస్ఫై చేయలేదు. అంతకుముందు ఆచార్య అది అసలుకే సాటిస్ఫై చేయలేదు. ఎప్పుడో RRR మూవీలో మనల్ని అయితే అన్న సాటిస్ఫై చేసిండు. ఇక ఆ తర్వాత ఆకలితో అందరం వెయిట్ చేస్తూనే ఉన్నాం, ఎప్పుడు సాటిస్ఫై చేస్తారు, ఎప్పుడు ఇది చేస్తారు అనేటటువంటి దానికోసం మరైతే మరీ వెయిట్ చేస్తున్నాం. కానీ కట్ చేస్తే చాలా అంటే చాలా డీలే అవుతుంది, చాలా అంటే చాలా లేట్ అవుతుంది అనేటటువంటి విషయం క్లారిటీగా అర్థమవుతుంది. మరి వీళ్ళు ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారు? జూన్లో కుదరదు అంటున్నావు, మేలో అసలుకే కుదరదు అంటున్నావు, ఇక జూలైలో రిలీజ్ చేస్తారా, ఆగస్టు సెప్టెంబర్ ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారంటే అది వాళ్ళకే తెలియాలన్నమాట. బుచ్చిబాబు గారు మీరు కూడా ఇలా అయిపోతే ఎలా? మీది ఇప్పుడే అండి ఉప్పిన సినిమా వచ్చి, ఆ టైంలో నేను కాలేజ్ చదువుకున్నాను అనుకుంటా, కాలేజ్ చదువుతుంటే రివ్యూస్ కూడా స్టార్ట్ చేయాల ఉప్పిన మూవీ టైంకి. నేను రివ్యూ స్టార్ట్ చేసే 3 years అవుతుంది అనుకుంటా. సో నేను రివ్యూస్ ఇచ్చే టైంకి ఉప్పిన చేయలేదు అని అంటే ఆ సినిమా వచ్చి అటు ఇటుగా 4 years అవుతుంది. 4 years నుండి ఎంత టైం తీసుకుంటే అలా అనేటటువంటిది నాకు అర్థం కావట్లా. తాలా అనుకుంటే మమ్మల్ని ఏడిపించేస్తున్నావు అని చెప్పి బుచ్చిబాబుని గారిని కూడా చాలామంది ట్రోల్ చేస్తున్నారు అనమాట, చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. నిజంగా బుచ్చిబాబు గారు ఇది నిజంగా డిసప్పాయింట్మెంట్ అనమాట. దయచేసి అప్డేట్ ఇవ్వండి, ఇది పోస్ట్ పోన్ కాదు అనేటటువంటి ఒక చల్లని వార్త ఈ వేడిలో చెప్తారు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. మరి ఎందుకు దీని గురించి ఇంకా ఏం మాట్లాడాలనేటటువంటిది నాకు అర్థం కావట్లేదు అనమాట. వీళ్ళైతే ఒక రీజన్ చెప్తున్నారు, క్వాలిటీ మెయిన్ అని చెప్తున్నారు. మేము షూట్ చేసాం కాకపోతే ఆ క్వాలిటీ మాకు నచ్చలేదు, ఇంకా బెటర్గా షూట్ చేసి ఇంకా బెటర్ క్వాలిటీ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో పోస్ట్ పోన్ చేస్తున్నాం అనేటటువంటి విషయం ఒకటే చెప్తున్నారు. ఐటమ్ సాంగ్ ఉంది, దానికోసం ఇంకా హీరోయిన్ని ఫైనలైజ్ చేయలేదు, లొకేషన్స్ ఫైనలైజ్ చేయలేదు, చెర్రీ గారి మన రామ్ చరణ్ గారి కన్నుకైతే చిన్న గాయమైంది, వీటన్నిటిని బట్టి ఇష్యూస్ ఎందుకు, ప్రశాంతంగా షూట్ చేసుకుందాం అందుకే పోస్ట్ పోన్ చేస్తామని చెప్పి ఇంకొన్ని చెప్తున్నారు. ఇంకా అసలైతే పోటీ అయితే ఏం లేదు. ఈ 30 చూసుకున్నట్లయితే ఫుల్ ఖాళీ ఉందన్నమాట, దానికన్నా 2 days ముందు ఖాళీ ఉండి ఆ తర్వాత మొత్తం కొట్టుకోవాలి, కానీ మేలో ఫుల్గా కొట్టుకోవచ్చు. మరి అలాంటిది ఒక మంచి డేట్ని మిస్ అవుతున్నారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది అనమాట. నేనైతే ఒకటే అడుగుతున్నా రామ్ చరణ్ గారిని, మీ కెరియర్లో మీరు ఎన్ని సినిమాలు తీద్దాం అనుకుంటున్నారు అనేటటువంటి మీరు ఒక క్లారిటీ ఉంచుకోండి సార్. చూసుకున్నట్లయితే ఇంకా 17th సినిమానే. మీ నాన్నగారు చూసుకున్నట్లయితే 150 movies తీశారు, మీరు కనీసం ఒక 50 సినిమాలన్నా తీయాలి కదా మీ కెరియర్లో. అలా తీయకపోతే అలా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఇది రిలీజ్ అవ్వాలి, బ్లాక్ బస్టర్ విజయం సాధించాలని చెప్పి మనమైతే కోరుకున్నా. ఎవరు కూడా బాధపడమాకండి, ఎందుకంటే మనం ఒకటి తెలిస్తే బుచ్చిబాబు గారు ఇంకోటి తెలుస్తున్నాం అనేటటువంటి విషయం కూడా ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ అన్న 22 మూవీ నుండి ఒక అప్డేట్ వచ్చిందంట, దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ నమస్కారం.